శ్రీమద్భాగవతము నవమ స్కంధము 4వ అధ్యాయము నాభాగ అంబరీషుల వృత్తాంతములు. శ్రీ శుకుడు వచించెను. వైవస్వత మనువు యొక్క కుమారుడు నభగుడు. నభగుని కుమారుడు నాభాగుడు. అతడు సోదరులందరిలో చిన్నవాడు. అతడు విద్యాభ్యాసనమునకై గురుకులమునకు వెళ్ళి చాలా కాలం అతడినే ఉండెను. అప్పుడు అతని సోదరులు ఆస్తిలో అతనికి భాగము మిగల్చక దానిని తమలో తాము పంచుకొనిరి. నాభాగుడు విద్యాభ్యాసానంతరము పండితుడై ఇంటికి చేరెను. పిమ్మట అతడు ఆస్తిలో తన భాగమును గూర్చి సోదరులను అడిగెను. అప్పుడు వారు, నీ భాగమును గురించి తండ్రిని అడుగుము, అతడు నీకు భాగమిమ్మని తెలిపినచో అట్లే ఇత్తుము అని పలికిరి. అప్పుడు నాభాగుడు తండ్రి కడకేగి, తండ్రి, ఆస్తిలో నా భాగమును గూర్చి నిన్నే అడుగమని నా సోదరులు తెలిపిరి అని నుడివెను. అప్పుడు నభగుడు ఇట్లనెను, నాయనా, వారి మాటలను పట్టించుకొనవద్దు. ఇదిగో, అంగిరస గోత్రజులైన ఈ బ్రాహ్మణులు మిగుల ప్రతిభావంతులు. వారు ఒక యాగమును దీక్షతో నిర్వహించుచున్నారు. వారు ప్రతి 6వ రోజున చేయవలసిన యజ్ఞకర్మను గూర్చి సమగ్రమైన అవగాహన లేక తికమక పడుదురు. నీవు వారి దగ్గరకు వెళ్ళి ఆ మహాత్ములకు వైశ్వదేవమునకు సంబంధించి 2 సూక్తములను వివరింపుము. అప్పుడు వారు ఆ యాగమును పూర్తిగా నిర్వహించి స్వర్గప్రాప్తికి అర్హులగుదురు. యాగానంతరము మిగిలిన ధనమునంతయును వారు నీకే ఇచ్చెదరు. కావున నీవు వెంటనే వారి కడకు వెళ్ళుము. అంతటా నాభాగుడు తండ్రి చెప్పిన ప్రకారము చేసెను. అంగిరస గోత్రజులైన ఆ బ్రాహ్మణులు తమ యజ్ఞము పూర్తి అయిన పిదప మిగిలిన ధనమునంతయును నాభాగునకు సమర్పించి స్వర్గమునకు వెళ్ళిరి. నాభాగుడు యజ్ఞావశిష్ట ధనమును స్వీకరించు సమయమున అతడికి ఒక నల్లని పురుషుడు ఉత్తర దిశ నుండి వచ్చి, ఈ యజ్ఞావశిష్ట ధనమంతయును నాదే అని నుడివెను. అంతట నాభాగుడు, ఈ ధనమును నాకు ఋషులు సమర్పించిరి, కావున ఇది నాదే అని వచించెను. అప్పుడు ఆ పురుషుడు, మన వివాద విషయమును మీ తండ్రియగు నభగుడే పరిష్కరింపగలడు కనుక ఆయననే అడుగుము అని పలికెను. అంతట నాభాగుడు ఆ వివాద విషయమును తన తండ్రికి నివేదించెను. అప్పుడు నాభాగుడు తన కుమారునితో ఇట్లు వచించెను, ఇది వరలో దక్ష ప్రజాపతి వనర్చిన యజ్ఞమునందు యజ్ఞావశిష్ట ధనమంతయును రుద్రునకే చెందును అని ఋషులు నిర్ణయించిరి. కావున ఈ ధనము ఆ మహాదేవునకే చెందును. అంతట నాభాగుడు ఆ మహాపురుషునకు పరమశివునకు శిరసా ప్రణమిల్లి, మహాత్మా, ఈ మిగిలిన యజ్ఞ వస్తువులన్నీయును మీవే అని మా తండ్రి గారు తెలిపిరి. నా తప్పును మన్నింపుడు అని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆ సత్పురుషుడు పరమేశ్వరుడు, నాభాగా, మీ తండ్రి ధర్మమును యథార్థమును వక్కానించెను. నీవును సత్యమునే పలికితివి. అందువలన వేదార్థములను ఎరిగిన మంత్రవేత్తవైన నీకు సనాతనమైన బ్రహ్మజ్ఞానమును అనుగ్రహించుచున్నాను. యజ్ఞ పరిశిష్టమైన ఈ ధనమును నీవే తీసుకునుము అని పలికి సత్యవాత్సల్యము గల ఆ మహాదేవుడు అంతర్హితుడయ్యెను. జై శివయ్య. నాభాగుని ఈ వృత్తాంతమును ప్రాతకాలమునందును సాయం సమయమునందును ఏకాగ్రచిత్తుడై సంస్మరించిన వానికి వేదార్థములు కరతలామలకములగును, చక్కని పాండిత్యము అబ్బును. అంతేగాక అతడు ఆత్మజ్ఞానియగును. నాభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు మిగుల దైవభక్తి సంపన్నుడు, భాగవతోత్తముడు. తన ఎడ అపరాధమునర్చిన వారికి ఉపకారము చేయువాడు. ఎంతటి బ్రాహ్మణ శాపమైనను ఆయనను తాకనే తాకదు. ఎట్టి ఉపద్రవములు వచ్చి పడినను అతడు ఏమాత్రము తొనకడు. జై శ్రీహరి. పరీక్షిని మహారాజు సుఖమహర్షిని ఇట్లడిగెను, మహాత్మా, కృత్యారూపమైన దుర్వాసుని బ్రహ్మదండము కూడా అంబరీషుని ఎడ నిరర్ధకము అయినది గదా. అట్టి ప్రజ్ఞాశాలి అయిన ఆ రాజర్షి వృత్తాంతమును వినగోరుచున్నాను. శ్రీ శుకుడు ఇట్లు నిడివెను, పరీక్షిన్ మహారాజా, పూర్వకాలమున అంబరీషుడు అను ఒక మహాత్ముడు గలడు. అతడు 7 ద్వీపములతో ఒప్పుచున్న భూమండలమును పరిపాలించెను. ఆ ప్రభువు యొక్క సిరి సంపదలకు అంతులేదు. భూతలమున గల ఆయన వైభవము సాటిలేనిది. సామాన్య మానవులకు దుర్లభములైన ఈ అంతులేని ఐశ్వర్యములనన్నింటినీ అతడు స్వప్నతుల్యములుగా, అంటే అశాశ్వతములని భావించెడివాడు. ఏలనన ధనవైభవముల లోభములో ఉచ్చులో పడిన మానవునకు నరక యాతనలు తప్పవు అని ఎరిగిన వాడతడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీమన్నారాయణుని యందును తద్భక్తుల ఎడలను సాధు పురుషుల యందును నిండైన భక్తి తాత్పర్యములు గలవాడు. అతడు ఈ సమస్త విశ్వమును ఒక ధూళికణముతో సమానముగా తలంచుచుండును. అంబరీషుడు తన మనస్సును నిరంతరము శ్రీకృష్ణుని పాద కమలములయందే లగ్నమునర్చుచుండెడివాడు. ఆయన నాలుకపై శ్రీహరి గుణగణముల కీర్తనలే మెదలుచుండును. సర్వేశ్వరుని పూజా మందిరమును శుభ్రపరచుటయందే ఆయన కరకమలములు సార్థకములు అగుచుండెను. అచ్యుతుని
దివ్య కథలను వినుటయందే ఆయన శ్రవణములు అంటే చెవులు ఆనందమును అనుభవించుచుండెను. ఎల్లప్పుడూ శ్రీహరి యొక్క దివ్యమంగళ విగ్రహమును తదాలయమును దర్శించుచుండుట ఆయనకు నేత్రపర్వముగా నుండెను. అంబరీషుడు భగవద్భక్తుల శరీరములను స్పృశించినంతనే బ్రహ్మానందమును అనుభవించుచుండెను. శ్రీహరి పాద పద్మముల యందు సమర్పింపబడిన తులసీ దళములను ఆఘ్రానించుట వలన అతని నాసికయు ఆ స్వామికి నివేదించిన ప్రసాదములను స్వీకరించుటచే ఆయన నాలుకయు పరమతృప్తిని పొందుచుండెను. అతడు సంతతము భగవంతుని క్షేత్రములను సేవించుటకే పాదయాత్రలు సలుపుచుండెను. ఆ దేవదేవుని పాద కమలములకు ప్రణమిల్లుటయందే ఆయన శిరస్సు సార్థకమగుచుండెను. ఆ రాజేంద్రుడు స్రక్చందనాది భోగ్య వస్తువులను లౌకిక సుఖానందములకు గాక భగవత్ సేవలకే వినియోగించుచు ఆనందించుచుండెడివాడు. సర్వశ్రేష్ఠులైన పుణ్యమూర్తులను ఆశ్రయించుచు అది తన మహద్భాగ్యముగా తలంచుచుండెడివాడు. వేయేల ఆ మహాపురుషుని పవిత్ర జీవనము లోకమునకు ఆదర్శప్రాయమైనది. సమస్త యజ్ఞములకు భోక్తయు యజ్ఞపురుషుడును ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడే. అంబరీషుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడైన ఆ పరమపురుషునకే తన కార్యకలాపములను అన్నింటినీ త్రికరణ శుద్ధిగా సమర్పించుచుండెను. అనగా అతడు తన సకల విధులను భగవదారాధనగా భావించుచు వాటిని నిష్ఠతో నిర్వహించుచుండెడివాడు. అతడు భగవత్ సేవలచే పునీతులైన వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల ఆదేశానుసారము సప్తద్వీప శోభితమైన తన రాజ్యమును పరిపాలించుచుండెడివాడు. వశిష్ఠుడు, అసితుడు, గౌతముడు మొదలగు మహర్షుల పర్యవేక్షణలో అంబరీషుడు సరస్వతీ నదీ ప్రవాహముతో ఒప్పుచున్న ధన్వా అను పేరుగల ప్రదేశమునందు, ధన్వము అంటే నిర్జల ప్రదేశము, మరుభూమి, ఆ ప్రదేశమునందు అపారమైన తన ఐశ్వర్యములకు తగినట్లుగా యజ్ఞాంగ దక్షిణలతో పెక్కు అశ్వమేధ యాగములను ఆచరించుచు యజ్ఞపురుషుడైన ఆ సర్వేశ్వరుని ఆరాధించుచుండెడివాడు శ్రీహరి. ఆ ప్రభువు నిర్వహించుచున్న అశ్వమేధాయిది యాగముల యందు సదస్యులు, ఋత్విజులు తదితర ప్రజలు చక్కని వస్త్రాభరణములను ధరించి దేవతలతో సహా పాల్గొనుచుండెడివారు. వారు అచటి కార్యక్రమములను రెప్పలార్పక తిలకించుచుండుటచే దేవతల వలె విరాజిల్లుచుండెరి. అనిమిషులు అంటే దేవతలు. అంబరీషుని పాలనలోనున్న ఆ దేశ ప్రజలు సంతతము భగవల్లీలను వినుచు కీర్తించుచు మహదానందమును అనుభవించుచుండెడివారు. మహానందమును అందువలన వారు దేవతలకును ప్రాణప్రియమైన స్వర్గమును సైతము ఆశింపకుండిరి. ఏలనన వారు ఇచ్చట పొందిడి పరమానందము స్వర్గ సుఖముల కంటెను అతీతమైనది. అచటి ప్రజలు మోక్షప్రదుడైన శ్రీహరిని తమ హృదయములలో దర్శించి పరమానందమును అనుభవించుచుండిరి. కనుక యోగీశ్వరులకును దుర్లభములైన అనిమాది సిద్ధులు కూడా వారిని ఆకర్షింపజాలకుండెను. వారి ఆత్మానందము ముందు ఈ అనిమాది సిద్ధులు తుచ్చములే అగుచుండగా ఇక స్వర్గ సుఖములను గూర్చి చెప్పనేలా. అంబరీష మహారాజు ఇట్లు భక్తియోగము చేతను సాత్వికములైన శారీరక, వాచిక, మానసిక తపస్సుల వలనను స్వధర్మానుష్ఠానము చేతను భగవంతుని ప్రసన్నుని చేసుకొనొచ్చు లౌకికములకు వివిధములైన ఐహిక, ఆముష్మిక ఆసక్తులను క్రమముగా పరిత్యజించెను. సాత్వికములైన శారీరక, వాచిక, మానసిక తపస్సులను గూర్చి భగవద్గీత 17వ అధ్యాయమున 14 నుండి 17 వరకు గల శ్లోకములను చూడనగును. ఆ రాజు గృహములను, భార్యాపుత్రులను, బంధువుల విషయమును, మేలైన రథ గజాశ్వ సమూహములను, అపారములైన రత్నాభరణములను, పలు విధములైన ఆయుధములను, అనంతమైన సంపదలను, అంతులేని కోశాగారములను వీటన్నింటినీ అసత్తుగా భావించెను. ఇవి అన్నియును అనిత్యములను భావించి వాటి ఎడ వైముఖ్యమును పొందెను. అనన్య భక్తిభావంతో సర్వదా తనను సేవించుచున్న అంబరీషుని ఎడ శ్రీహరి ప్రసన్నుడై సుదర్శన చక్రమును అనుగ్రహించెను. జై శ్రీహరి. సుదర్శన చక్రమును అంబరీషునకు అనుగ్రహించెను. అది శత్రువుల గుండెలలో దడ పుట్టించున్నది. భగవద్భక్తులు మొదలగు సత్పురుషులను రక్షించునట్టిది. అంబరీషుని ధర్మపత్నియు ఆయన వలె ఉత్తమురాలు, దైవభక్తి పరాయణ, నిరంతరము శ్రీకృష్ణ భగవానుని ఆరాధించుటకే తన హృదయములను అంకితమునర్చిన మహారాజు తన భార్యతో గూడి 1 సంవత్సర కాలము ద్వాదశి ప్రధానమైన ఏకాదశి వ్రతమును దీక్షతో ఆచరించెను. వ్రతాంతమున కార్తీక మాసమునందు 3 రాత్రులు
ఉపవసించిన పిమ్మట ఆ మహారాజు యమునా నదిలో స్నానమాచరించి మధువనమునందు అంటే బృందావనమునందు శ్రీహరిని ఆరాధించెను. నవమి, దశమి, ఏకాదశి తిథులయందు నియమముతో ఉపవసించి ద్వాదశి నాడు పారణ చేయుట, ఇదియే ఏకాదశి వ్రత విధానము. అంబరీషు మహాభిషేక విధానమున సమగ్రమైన ఉపచారముల ద్వారా అనన్య భక్తి భావముతో శ్రీ మహావిష్ణువునకు అర్ఘ్యపాద్యాదులను సమర్పించెను. వస్త్రాభరణములు, గంధమాల్యములు మున్నగు వానితో ధూప దీప నైవేద్యాదులతో షోడశోపచారములతో కేశవుని పూజించెను. అనంతరము మహాత్ములైన బ్రాహ్మణ శ్రేష్ఠులను, భాగవతోత్తములను, సిద్ధపురుషులను కూడా భక్తి శ్రద్ధలతో సేవించెను. సిద్ధపురుషులు సకల పురుషార్థములను పొందినవారు, నిత్య సంతుష్టులు. వారు ఎట్టి సేవలను కోరుకునరు. కానీ ఇట్టి వ్రతాదులయందు భగవదారాధనతో పాటు భగవద్భక్తుల ఆరాధనము ఆచరణీయము. పిదప ఆ అంబరీష మహారాజు విజయోత్తములను షడ్రసోపేతమైన రుచికరమగు కమ్మని భోజన పదార్థములతో తృప్తిపరచెను. అనంతరము అతడు వారికి చక్కని అవయవ సౌభాగ్యములతో రూపురేఖలతో విరాజిల్లుచున్న 60 కోట్ల పాడి ఆవులను దానమునర్చెను. ఆ గోవులు బంగారు తొడుగులు గల కొమ్ములతో, వెండి అలంకారములతో కూడిన గిట్టలతో, చూడముచ్చట గొలిపెడి వస్త్రములతో, లేగదూడలతో అలరారుచుండెను. అవి సాధు స్వభావము గలవి, సమృద్ధిగా పాలను ఇచ్చునవి. ఆ ధేనువులతో పాటు పాలను పితుకుటకు ఉపయుక్తములగు పాత్రలు మొదలగు వాటిని కూడా ఇచ్చెను. అనంతరము అతడు ఆ గోవులను ఆ బ్రాహ్మణోత్తముల ఇండ్లకు పంపెను. మృష్టాన్న భోజనములతో, దక్షిణాది దాన ధర్మములతో సంతృప్తులై యున్న ఆ విప్రోత్తముల అనుమతిని గైకొని అంబరీషుడు ద్వాదశీ పారణకు సన్నద్ధుడయ్యెను. ఇంతలో నిగ్రహానుగ్రహ సమర్థుడైన దూర్వాస మహర్షి అతిథిగా అతట ప్రత్యక్షమాయెను. వెంటనే ఆ మహారాజు ఆ మహామునికి స్వాగత సత్కారములను నెరపి సుఖాసీనుని గావించి అతిథి మర్యాదలను గావించెను. పిమ్మట ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లి భోజనము చేయుటకు అభ్యర్థించెను. అంతటా దుర్వాసుడు అంబరీషుని ప్రార్థనను ఆమోదించి నియమానుసారముగా మాధ్యాహ్నిక కృత్యములను ఆచరించుటకు యమునా నదికి వెళ్ళెను. పిదప భగవద్ధ్యాన మొనర్చుచు ఆ కాళిందీ జలములలో మునిగెను. అప్పటికి ద్వాదశి పారణ చేయుటకు ఒక గడియ కాలము మాత్రమే మిగిలి ఉండెను. అంతట ధర్మజ్ఞుడైన వ్రతధర్మములను బాగుగా ఎరిగిన అంబరీషుడు ధర్మ సంకటములో పడి ఏమి చేయుటకును తోచక బ్రాహ్మణుల అభిప్రాయములను అడిగను. విప్రోత్తముల అతిథి అయిన బ్రాహ్మణుని ఆహ్వానించి ఆయన రాకముందే భోజనము చేయుట మహాపాపము. అట్లని సకాలంలో ద్వాదశి పారణ చేయకుండుటయు దోషము. నాకు అధర్మ దోషము అంటకుండునట్లుగా ఇప్పుడు నేను ఏమి చేయవలను? అంతట బ్రాహ్మణులు, రాజా, ఇప్పుడు నీవు తీర్థమును మాత్రము స్వీకరించుట యుక్తము. దానివలన వ్రతభంగము కలుగదు, అతిథిని అతిక్రమించుటయును గాబోదు. శృతులు కూడా ఇట్లే చెప్పుచున్నవి అని పలికిరి. అప్పుడు అంబరీషుడు, నేను కేవలము ద్వాదశీ తీర్థమును స్వీకరించి వ్రతపారణను కావించదను అని నిశ్చయించుకొనెను. ఈ సందర్భమున పోతన మహాకవి ఇట్లు తెలిపెను. అతిథి ఓయి రామి నధిప ఈ ద్వాదశి పారణంబు మానబాడిగాదు, గుడువకుండగాదు, గుడుచుటయును గాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. ఆంధ్ర మహాభాగవతము 999. పరీక్షిణి మహారాజా, అంబరీషుడు బ్రాహ్మణులను విచారించిన పిమ్మట అట్లు నిశ్చయించుకుని భగవంతుని ధ్యానించుచు తీర్థప్రాసమును చేసి ఆ మహర్షి రాకకై ఎదురు చూడసాగెను. ఒకవేళ అతిథి అయిన దుర్వాస మహాముని రాకముందే అట్లు జలభక్షణము చేయుట దోషమే యగుచో దాని నివారణకై ఆ మహారాజు భగవంతుని ధ్యానించుచు తీర్థమును స్వీకరించి ఉండవచ్చును. ఎలయన ధర్మము సుసూక్ష్మమైనది గదా. ఇది వీరరాఘవీయ వ్యాఖ్య. దూర్వాస మహాముని యమునా తీరమున స్నానాది మధ్యాహ్న విధులను నిర్వర్తించుకుని తిరిగి వచ్చెను. అంబరీషుడు ఆ మహర్షికి ఎదురుగా జని సాదరముగా నమస్కరించెను. అప్పుడు దుర్వాసుడు తన బుద్ధిచే మహారాజు పారణము గావించినట్లు గ్రహించెను. అంతట మిక్కిలి ఆకలిగొనియున్న ఆ ముని మిగుల క్రోధముతో బొమముడి వైచి ఊగిపోసాగాను. అప్పుడు తన ఎదుట అజ్జలి ఘటించియున్న అంబరీషుని వినమ్రతకు
సరకు గొనకయే ఆవేశముతో ఇట్లు నుడివెను. అహో జనులారా చూచితిరా, ఈ క్షత్రియాధముడు ధన మదముతో కన్నుమిన్నుగానకయున్నాడు. ఇతడు నిజముగా విష్ణుభక్తుడు గాకున్నను తనను ఒక మహాభక్తునిగా భావించుకొనుచు ధర్మ వ్యతిక్రమమునకు ఒడిగట్టినాడు, ధర్మమును ఉల్లంఘించినాడు. నేను ఇచ్చటికి అతిథిగా విచ్చేసి తిని, ఇతడు నన్ను ఆతిథ్యమునకు ఆహ్వానించెను. కానీ ఇతడు నాకు ఆతిథ్యమును ఇయ్యకయే తాను భుజించెను. ధర్మమును ఉల్లంఘించిన ఫలితమును ఇప్పుడే ఇతనికి రుచి చూపెదను. ఇట్లు పరుషముగా దురుసుగా మాట్లాడుచు రోషముతో ఉడికిపోవచున్న ఆ మహర్షి తన శిరస్సు నుండి ఒక జడను లాగి అంబరీషును శిక్షించుటకై ప్రళయ కాలాగ్ని తుల్యమగు ఒక కృత్యను నిర్మించెను. అంతటా ఆ కృత్య ఖడ్గమును చేబూని భగమగమంటలను చిమ్ముచూ తన పాదఘట్టనములకు భూమిని కంపింపజేయుచు అంబరీషుని మీదకి విజృంభించెను. కానీ ఆ రాజర్షి ఆ కృత్య యొక్క భయంకర స్థితిని చూచియు ఏమాత్రమునో చలింపకుండెను. పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన అంబరీషుని రక్షణకై ఇంతకుముందే సుదర్శన చక్రమును ఆదేశించి ఉండెను. అప్పుడు ఆ దివ్య చక్రము అగ్నిదేవుడు రెచ్చిపోయియున్న సర్పమును వలె ఆ కృత్యను దహించి వేసెను. దుర్వాసుడు తన కృత్యమును ప్రయోగించుటకై పడిన ప్రయాస వ్యర్థమగుటను శ్రీహరి చక్రము తన వైపుగా విజృంభించి వచ్చుచుండను చూచెను. అంతటా అతడు భయముతో గజగజలాడుచు తన ప్రాణములను దక్కించుకొనుటకై నలుదిక్కులకునకు పారిపోసాగాను. భగవంతునిచే ప్రయుక్తమైన ఆ చక్రము చెలరేగి మీదికి ఎగరుచున్న జ్వాలలతో కూడిన దావాగ్ని సర్పమును వెంబడించినట్లు ఆ మునిని వెంటాడసాగాను. అప్పుడు దుర్వాసుడు తన వెంట బడుచున్న చక్రమును జూచి వణుకుచూ మేరు పర్వత గుహలో దాగుకొనుటకై అటువైపుగా పరుగెత్తెను. అప్పుడు దుర్వాసుడు తన ప్రాణములను రక్షించుకొనుటకై సకల దిశలకును పరుగులు తీసెను. అంతరిక్షమునకు ఎగబ్రాకెను, భూమిలో జొచ్చెను, గుహలలో దూరిన, సముద్రములలో మునిగెను, లోకపాలులతో ఒప్పుచున్న ముల్లోకముల యందును సంచరించెను, కడకు సురలోకమునకు చేరెను. తాను ఎక్కడికి పరిగెత్తినను దుస్సహమైన తిరువెలిని సుదర్శన చక్రము తనను వెంటాడుచుండుట అతడు గమనించెను. ఆ మహర్షి ఎక్కడెక్కడ తిరిగినను ఆయనను రక్షించువారు కరువైరి. దిక్కుతోచని స్థితిలోనున్న ఆ ముని మిగులు తత్తరపడుచు తనను రక్షింపగల వారి శరణజొచ్చుటకై నిర్ణయించుకొని బ్రహ్మదేవుని సన్నిధికి చేరి ఇట్లు మొరపెట్టుకొనెను. స్వయంభువైన విధాత, తేజోమయమైన విష్ణు చక్రము నుండి నన్ను రక్షింపుము. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకు ఇట్లు వివరించెను. మహర్షి, నా స్థానము కూడా అనిత్యమైన ఈ విశ్వము తోడిదే, అనగా విశ్వసృష్టితో పాటే జరిగినది. ద్విపరార్ధ కాలమున అనగా ప్రళయకాలమున కాలస్వరూపుడైన భగవంతుడు తన లీలలను సమాప్తి చేయు సమయమున తన కనుసన్న మాత్రము చేతనే ఈ లోకమును కనుమరుగు గావించును. నేనును పరమశివుడు, దక్షుడు, భృగువు మొదలగు ప్రజాపతులు, భూతపతులు, ఇంద్రాది దేవతలు మేమందరమును ఆయన పాదములనే శరణుజొచ్చిన వారము. ఆ స్వామి ఆదేశములను శిరసా వహించి ఈ లోకముల హితము కొరకే పాటుపడుచుందుము. కనుక ఆయన భక్తుల ఎడ ద్రోహము తలపెట్టిన వారిని రక్షించుటకు మాకు ఎవ్వరికి నీ శక్తి చాలదు. సుదర్శన చక్రము వలన తాపమునకు తట్టుకొనలేకున్న దుర్వాసుడు బ్రహ్మదేవుని మాటలకు నిరాశపడి కైలాసపతి అయిన పరమేశ్వరుని శరణుజొచ్చుటకై వెళ్ళెను. శంకరుడు పలికెను, నాయనా మహర్షి, అనంత శక్తి సంపన్నుడైన ఆ పరమేశ్వరుని యందే బ్రహ్మాది జీవులు, వారికి సంబంధించిన వేల కొలది బ్రహ్మాండములు మేమందరము ఈ విశ్వ సృష్టి కాలమున ప్రభవించి మసులుకొనుచుందుము. ప్రళయ కాలమున లీనమగుచుందుము. వేల కొలదిగా గల ఇట్టి మేము ఎల్లరము అందే పరిభ్రమించుచుందుము. కనుక మేము ఆ శ్రీహరి విషయమున ఏమయూ చేయజాలము. దుర్వాస, నేను, సనత్కుమారుడు, నారదుడు, బ్రహ్మదేవుడు, కపిలుడు, వ్యాసుడు, దేవలుడు, ధర్ముడు, ఆసురి, మరీచి ప్రముఖులు, ఇంకను మహాత్ములైన సిద్ధులు, దార్శనికులు మేమందరము ఆ భగవానుని మాయను ఎరుంగజాలము. ఎలయన మేము ఆయన మాయచేత కప్పబడియుండు వారమే. మహిమాన్వితుడైన ఆ సర్వేశ్వరుని యొక్క ఈ చక్రము ధాటికి మేమును తట్టుకొనజాలము. ఇంకా దానిని నిలువరింపగల శక్తి మాకెక్కడిది. కనుక నీవు ఆ శ్రీహరినే శరణుజొచ్చుము. ఎలయన ఆ దేవదేవుడు శరణాగత వత్సలుడు. ఆయనయే ఈ సంకట స్థితి నుండి నిన్ను రక్షింపగలడు, నీకు శుభమును చేకూర్చగలడు. జై శ్రీహరి. అంతట దుర్వాసుడు మిగులు నిరాశకు
లోనయ్యను. పిమ్మట అతడు శ్రీహరి నివాసమైన వైకుంఠమునకు చేరను. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి విరాజిల్లుచుండెను. దుర్భరమైన ఆ సుదర్శన చక్రజ్వరాల ధాటికి తట్టుకొనలేక ఆ మహర్షి గడగడ వణికిపోవచ్చు ఆ ప్రభువు యొక్క పాదములపై బడి ఇట్లు మొరపెట్టుకొనెను. అచ్యుత అనంత భక్తుల ఎడ నీకు గల వాత్సల్యము అపారమైనది. నిన్ను ఆశ్రయించిన వారి ఆపదలను రూపుమాపుటయందు నీవు సర్వసమర్థుడవు. జగద్రక్షకుడవైన నీవు నా అపరాధములను మన్నింపుము, నన్ను రక్షింపుము. దేవదేవ, అపారమైన నీ మహిమను ఎరుంగలేక నీ పరమభక్తుని ఎడ అపచారమునర్చితిని. జగన్నాథ, నా ఈ అపరాధమును మన్నించి నన్ను కాపాడము. నీ నామమును ఉచ్చరించినంత మాత్రముననే, పలికినంత మాత్రముననే నరక బాధల నుండి విముక్తి లభించును గదా. జై శ్రీహరి. శ్రీహరి ఇట్లు పలికెను. మహర్షి, నేను భక్త పరాధీనుడను కనుక అస్వతంత్రుడను. భక్తులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. భక్తులకు నేను అత్యంత ప్రియుడను. నిరంతరము నన్ను సేవించుచుండేది సత్పురుషులు సర్వదా నా హృదయమును దోచుకొనుచుందురు. నా హృదయము ఎల్లప్పుడూ వారి వశములో ఉండును. మహర్షి, నేను నా భక్తులకు ఏకైక పరమగతిని. వారికి నేనే దిక్కు. సత్పురుషులైన నా భక్తులను కాదని నా విషయమును గాని నా అర్ధాంగియగు నిత్యానపాయనియగు లక్ష్మీదేవిని గూర్చి గాని పట్టించుకొనను. భక్తులను రక్షించుటకై ఆరాటపడుచుండువాడు ఆ జగన్నాథుడు. కనుక ఆ స్వామి గజేంద్రుని మొరను ఆలకించినంతనే లక్ష్మీదేవి విషయమునే పట్టించుకొనక పరుగెత్తెను. సిరికింజెప్పుడు శంఖచక్ర యుగమం జేదోయి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిం బన్నింప డాకర్ణికాం తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచో పరిచేలాంచలమైన వేడడు గజప్రాణ వనోత్సాహియై. ఆంధ్ర మహాభాగవతము 896. నా భక్తులు తమ భార్యాపుత్రులను, అంతులేని సిరి సంపదలను, ఇండ్లు వాకిండ్లను, ఇహపర సుఖములను, ఆప్తులైన బంధుమిత్రులను, కడకు తమ ప్రాణములను సైతము త్యజించుచు నన్నే శరణుజొచ్చుచుందురు. అట్టి వారిని నేను ఎట్లు ఉపేక్షించగలను? సమదర్శులైన సత్పురుషులు తమ హృదయములను నాకే అర్పించుచుందురు. తమ హృదయములలో నన్నే నిలుపుకొనియుందురు. సాధ్వీమనులు తమ పతిని వలె వారు తమ అనన్య భక్తి ద్వారా నన్ను వర్షపరుచుకొనుచుందురు. అనన్య భక్తులు నా సేవలతోడనే తాము కృతార్థులైనట్లు భావించుకొనుచుందురు. వారు నన్ను సేవించుచు సాలోక్యాది చతుష్టయమును అంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములను కూడా కోరుకొనరు. అట్టివారు కాలక్రమమున నశించెడి అశాశ్వతమైన ఐహిక సుఖములను ఎట్లు కోరుకొందురు? నా భక్తుల హృదయమందు నేను ఎల్లప్పుడూ వసించుచుందును. నా హృదయమునందు వారే మెదలుచుందురు. నేను తప్ప వారికి మరి ఏదియును ప్రియమైనది కాదు. అట్లే వారు తప్ప నాకు ఏదియును ప్రియము కాదు. పూజ్యుడవైన విప్రుడా, నీకు నీ ప్రాణరక్షణకు ఒక ఉపాయమును చెప్పెదను వినుము. ఎవరి ఎడ నీవు అపరాధమునర్చితివో వారి కడకే వెళ్ళుము. నిరపరాధులైన నా భక్తులకు కీడు తలపెట్టిన వారికి అశుభములు తప్పవు. విప్రోత్తమునకు తపస్సు, విద్య ఈ రెండును శ్రేయస్సును కూర్చుచుండును. నిరపరాధులకు సత్పురుషులకు హాని గూర్చిన వానికి ఆ తపో విద్యలే ప్రమాదములను తెచ్చిపెట్టుచుండును. దుర్వాస, కనుక నాభాగుని కుమారుడైన అంబరీషుని కడకే వెళ్ళుము. క్షమింపుము అని ఆ మహాత్మునే వేడుకొనుము. అప్పుడు నీకు క్షేమము కలుగును. జై శ్రీహరి.